మీకు పదే పదే పాము వెంటపడుతున్నట్టు కల వస్తుందా? కుక్క తరుముతున్నట్టు వస్తుందా? చనిపోయిన వ్యక్తి కలలో కనిపిస్తున్నారా? ఈ కలలకు అర్థం ఏమిటి? దేవుడు ఏదైనా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడా? ఈ రోజు ఎక్కువ మందికి వచ్చే 5 కలలను, వాటి అర్థాలను, వాటి గురించి బైబిల్ ఏం చెబుతుందో తెలుసుకుందాం. 1. పాము వెంటపడుతున్నట్లు కల రావటం. చాలా మందికి వచ్చే భయంకరమైన కలల్లో ఇదొకటి. పాము మీ వెంట పడుతున్నట్లు, కాటు వేయడానికి వస్తున్నట్టు, లేదా మీ ఇంట్లో పాము ఉన్నట్టు కనిపించవచ్చు. వెంటనే కొందరు ఇది సాతాను పని, నాకు ఏదో చెడు జరగబోతోంది అని భయపడతారు. కానీ ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. బైబిల్లో సర్పం కొన్ని సందర్భాల్లో మోసం, శోధన, సాతానుతో సంబంధం కలిగి ఉంది. ఆదికాండము 3వ అధ్యాయంలో సర్పం హవ్వను మోసం చేసింది. ప్రకటన 12:9లో కూడా సాతాను ఆది సర్పము అని పిలువబడ్డాడు. కానీ మీ కలలో పాము కనిపించిందని మాత్రమే అది సాతాను ఇచ్చిన కల అని బైబిల్ చెప్పడం లేదు. మీ జీవితంలో ఉన్న భయం, ఒత్తిడి, మీరు చూసిన విషయాలు కూడా కలల్లో కనిపించవచ్చు. అందుకే భయంతో నిర్ణయాలు తీసుకోకండి. దాని బదులు దేవుని దగ్గరికి వెళ్లి ప్రార్థించండి. ప్రభువా, నా హృదయంలో ఏదైనా భయం ఉంటే తొలగించు, నన్ను మోసం నుంచి, శోధన నుంచి కాపాడు. 2. కుక్క వెంటపడుతున్నట్లు కల రావటం. మీరు పరిగెడుతున్నారు, వెనుక నుంచి ఒక కుక్క మిమ్మల్ని తరుముతోంది. మీరు ఎంత వేగంగా పరిగెత్తినా అది మిమ్మల్ని వదలడం లేదు. ఇలాంటి కల వచ్చినప్పుడు కూడా కొందరు దానికి వెంటనే ఒక ఆధ్యాత్మిక అర్థం చెప్పేస్తారు. కానీ బైబిల్లో కలలో కుక్క వెంట పడితే ఇదే జరుగుతుంది అని చెప్పే నియమం లేదు. కొన్నిసార్లు మన జీవితంలో మనం తప్పించుకోవాలని చూస్తున్న భయం, సమస్య, ఒత్తిడి లేదా సంఘర్షణ కలలో వెంటపడుతున్న రూపంలో కనిపించవచ్చు. అందుకే కలను చూసి భయపడటం కంటే మీ జీవితాన్ని ఒకసారి పరిశీలించండి. నేను ఏ సమస్య నుంచి పారిపోతున్నాను? నేను ఎదుర్కోవాల్సిన విషయం ఏదైనా ఉందా అని ఆలోచించండి. నీకు భయం కలిగితే కీర్తనలు 56:3లో ఉన్న భావాన్ని గుర్తుంచుకో. నాకు భయం కలిగినప్పుడు నేను నిన్ను నమ్ముకొందును. 3. ఎత్తు నుంచి పడిపోతున్నట్లు కల రావడం. ఇది చాలా మందికి వచ్చే కల. మీరు ఒక ఎత్తైనపు భవనం మీద ఉన్నట్లు, అకస్మాత్తుగా కింద పడిపోతున్నట్లు. భయంతో ఒక్కసారిగా నిద్రలో నుంచి లేస్తారు. అప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటుంది. కానీ దీన్ని చూసి నా జీవితంలో ఏదో ప్రమాదం జరగబోతోంది అని అనుకోవలసిన అవసరం లేదు. ఇలాంటి కలలు కొన్నిసార్లు మనలో ఉన్న ఆందోళన, అస్థిరత, నియంత్రణ కోల్పోతున్నామనే భావనతో సంబంధం కలిగి ఉండవచ్చు. మీ ఉద్యోగం గురించి భయం, డబ్బు గురించి ఆందోళన, కుటుంబ సమస్య, భవిష్యత్తు ఏమవుతుందో తెలియని పరిస్థితి, ఇవి మనసును భారంగా చేయవచ్చు. ప్రసంగి 5:3లో అనేక చింతలు, పనుల మధ్య కలలు రావడం గురించి చెప్పబడింది. అంటే ప్రతి కలను భవిష్యత్తుకు సంబంధించిన ప్రవచనంగా చూడాల్సిన అవసరం లేదు. మీ జీవితంలో అన్నీ మీ చేతిలో లేకపోవచ్చు. కానీ విశ్వాసిగా మీరు గుర్తుంచుకోవాల్సింది, మీ జీవితం దేవుని దృష్టికి బయట లేదు. 4. ఎవరో మిమ్మల్ని వెంటాడుతున్నట్టు కల రావటం. ఈ కలలో ముఖం కూడా కనిపించకపోవచ్చు. ఎవరో మీ వెనుక వస్తున్నారు, మీరు పరిగెడుతున్నారు, దాక్కుంటున్నారు, కానీ వాళ్ళు మళ్ళీ మీ దగ్గరకు వస్తున్నారు. ఇలాంటి కల వచ్చినప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న వేసుకోండి. నిజ జీవితంలో నేను దేనినైనా ఎదుర్కోకుండా పారిపోతున్నానా? ఒక సమస్య కావచ్చు, ఒక బాధ్యత కావచ్చు, ఎవరితోనైనా పరిష్కరించని గొడవ కావచ్చు, లేదా చాలా రోజులుగా మీలో ఉన్న భయం కావచ్చు. కలలో మీరు పరిగెత్తారని మాత్రమే ఎవరో నిజంగా మీకు హాని చేయబోతున్నారు అని నిర్ణయించకండి. బైబిల్ మనల్ని భయానికి బానిసలుగా జీవించమని చెప్పదు. 2 తిమోతి 1:7 ప్రకారం దేవుడు మనకు భయపడే ఆత్మను కాదు, శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహానికి సంబంధించిన ఆత్మను ఇచ్చాడు. కాబట్టి భయపెట్టే కల మీ జీవితాన్ని నియంత్రించనివ్వకండి. 5. చనిపోయిన వ్యక్తి కలలో కనిపించడం. ఇది చాలా భావోద్వేగమైన కల. మీరు ఎంతో ప్రేమించే వ్యక్తి చనిపోయి ఉండొచ్చు కొన్ని రోజుల తర్వాత, లేదా కొన్ని సంవత్సరాల తర్వాత కూడా. ఆ వ్యక్తి మీ కలలో కనిపించవచ్చు. మీతో మాట్లాడుతున్నట్లు, నవ్వుతున్నట్లు, లేదా ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపించవచ్చు. అప్పుడు మనసులో ఒక ప్రశ్న వస్తుంది, వాళ్ళు నిజంగా నాతో మాట్లాడడానికి వచ్చారా? ఇక్కడ క్రైస్తవులు చాలా జాగ్రత్తగా ఉండాలి. చనిపోయిన వ్యక్తి కలలో కనిపించాడని మాత్రమే ఆ వ్యక్తి ఆత్మ మీ దగ్గరకు వచ్చిందని నిర్ణయించకండి. మన మెదడులో ఆ వ్యక్తికి సంబంధించిన జ్ఞాపకాలు, ప్రేమ,
బాధ, కోల్పోయిన భావన చాలా బలంగా ఉంటాయి. అవి కలలలో తిరిగి కనిపించవచ్చు. అందుకే అలాంటి కల వచ్చినప్పుడు భయపడకండి. అలాగే ఆ కల ఆధారంగా చనిపోయిన వారితో మాట్లాడడానికి లేదా వారి నుంచి సందేశాలు పొందటానికి ప్రయత్నించకండి. ద్వితీయోపదేశ కాండము 18:10-12లో మృతులతో సంప్రదింపులు చేయటానికి ప్రయత్నించటాన్ని దేవుడు హెచ్చరిస్తాడు. మీ బాధను, మీ జ్ఞాపకాలను దేవుని దగ్గరకు తీసుకెళ్ళండి. అయితే దేవుడు కళ్ళ ద్వారా మాట్లాడతాడా? అవును, బైబిల్లో దేవుడు కొన్ని సందర్భాల్లో కలల ద్వారా మాట్లాడాడు. యోసేపుకు కళ్ళొచ్చాయి. ఫరోకు వచ్చిన కళ్ళకు దేవుడు యోసేపు ద్వారా అర్థాన్ని తెలియజేశాడు. దానియేలు కూడా దేవుని నుండి వచ్చిన కలలు, దర్శనాలకు సంబంధించిన అర్థాలను పొందాడు. మత్తయి 1లో మరియను భార్యగా స్వీకరించడానికి భయపడవద్దని యోసేపుకు కలలో దేవదూత ద్వారా తెలియచేయబడింది. అంటే దేవుడు కలలను ఉపయోగించలేడని చెప్పలేం, కానీ అదే సమయంలో ప్రతి కల దేవుని సందేశం అని కూడా చెప్పలేం. మీరు రోజంతా ఆలోచించిన విషయాలు, మీ భయాలు, మీ బాధలు, మీ జ్ఞాపకాలు, మీ ఒత్తిడి, ఇవి కూడా కలల్లో కనిపించవచ్చు. అందుకే ఒక కల ఆధారంగా మీ జీవితంలో పెద్ద నిర్ణయం తీసుకోకండి. కల కంటే దేవుని వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. దేవుడిచ్చిన సందేశం అని మీరు అనుకుంటున్న విషయం బైబిల్కు విరుద్ధంగా ఉంటే దాన్ని అనుసరించకండి. కాబట్టి ఈ రాత్రి ఏదైనా భయంకరమైన కల వచ్చినా భయపడకండి. కల మీ భవిష్యత్తును నిర్ణయించదు. మీ విశ్వాసాన్ని కలల మీద కాదు, దేవుని మీద ఉంచండి. ఈ 5 కలల్లో మీకు ఎక్కువగా వచ్చే కల ఏది? 1, 2, 3, 4 లేదా 5 కామెంట్లో చెప్పండి. ఇలాంటి బైబిల్ విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయండి.